ఈ సామెతల గ్రంథం రాసింది ఎవరో తెలుసా? చెప్పండి చెప్పండి, ఎవరు? సొలొమోను గారు. ఇన్ని సామెతలు రాసిన సొలొమోను గారు చివరికి ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యాడు అన్నంత డౌట్ అయ్యాడు. ఆయన పరలోకం వెళ్ళాడా, పరదేశంలో ఉన్నాడా, లేకపోతే ఇంకొక దిక్కున్నాడని సాహసం చేసే స్టేట్మెంట్లు మనం ఇవ్వలేం, కానీ ఏమయ్యాడన్నది డౌట్. ఎవరో సొలొమోను గారి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, బాగా వినాలి. సొలొమోను ముందు ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, సొలొమోను తర్వాత ఆయన లాంటి జ్ఞానవంతులు లేడట, ముందు కానీ వెనక కానీ సొలొమోను అంత జ్ఞానం ఉన్నవాడు ఎప్పటికీ లేడంట. అంత గొప్ప బిరుదు ఎవరు చెప్పండి? సొలొమోను. అలాంటి వ్యక్తికి అంత జ్ఞానం ఎలా వచ్చిందంట? ఆ వ్యక్తి ఎవరికి ప్రేయర్ చేశాడు చెప్పండి? దేవుడు ప్రార్థించాడు. ఇప్పుడు ప్రశ్న, అంత జ్ఞానం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ తన భార్యను ఎలా చంపాడన్నది నీకు అర్థమైతే, ఎంత జ్ఞానం ఉన్న సొలొమోను గారు చివరికి ఇలాంటి పనులు ఎలా చేశాడంటే, మళ్ళీ చెప్తున్నానండి, సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట. ఈ మాట అర్థమైపోతుంది వాడికి. సొలొమోను జ్ఞానం అడిగాడు కానంట, ఆ జ్ఞానాన్ని అభ్యసించడంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యాడంట. అక్కడ దెబ్బ కొట్టింది. సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి సామెతలు తెలుసు, సొలొమోనుకి సాంగ్స్ తెలుసు, సొలొమోనుకి పరమగీతాలు తెలుసు, సొలొమోనుకి భూమి కింద సూర్యుని కింద జరుగుతున్నవన్నీ తెలుసు. సొలొమోను గారికి అంత జ్ఞానం ఉంది. కానీ సొలొమోను గారి గురించి రాస్తూ ఇలా అంటున్నాడు, ఇంత గొప్ప జ్ఞాని సొలొమోనుకి, ఇంత తెలిసిన ఆయనకి జ్ఞానం తెలుసు, కానీ ఆ జ్ఞానాన్ని అభ్యసించాలన్న జ్ఞానం తెలియదండి. ఎంత పెద్ద మాట అండి అది.